హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కెమిస్ట్రీ పీరియడ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం 10th సిబిఎస్ఈ అండ్ 10th స్టేట్ వాళ్ళ థర్డ్ లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లెసన్ స్టార్ట్ చేసుకున్నాం కదా. ఆ వీడియోలో మనం ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ చూసాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాము. అందులో ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీస్ మెటల్స్ లో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్? మెటల్స్ కనుక ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే ఏమవుతుందంటే వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ దే ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్. ఏం ఫార్మ్ చేస్తాయంట? మెటల్ ఆక్సైడ్స్ ని ఫార్మ్ చేస్తాయంట. దీస్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్ విచ్ నేచర్ మీన్స్ బేసిక్ నేచర్, రైట్? సో ఇది యాసిడ్, ఇది బేస్ అని ఎలా చెప్పుకుంటాం? మీరు ఆల్రెడీ ప్రీవియస్ లెసన్ లో నేర్చుకుని ఉంటారు కదా. యాసిడ్ విచ్ టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్, బేస్ విచ్ టర్న్స్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ. ఓకే, సో దీస్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ in nature means they form basic oxides which turns red litmus into blue. గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ మెటల్స్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవడం అనేది డిపెండ్స్ ఆన్ కెమికల్ రియాక్టివిటీ. కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అన్ని మెటల్స్ ఆక్సిజన్ తో ఒకే కండిషన్ లో రియాక్ట్ అవ్వవు. కొన్ని వెంటనే జస్ట్ రూమ్ టెంపరేచర్ లోనే రియాక్ట్ అయిపోతాయి, కొన్ని హీట్ చేయవలసి వస్తుంది, కొన్ని చాలా స్ట్రాంగ్ గా హీట్ చేయవలసి వస్తుంది. సో చూద్దాం. సో ఆ కెమికల్ రియాక్టివిటీ ఏంటంటే సోడియం ఈజ్ హైలీ రియాక్టివ్ దెన్ పొటాషియం, పొటాషియం ఈజ్ హైలీ రియాక్టివ్ దెన్ అల్యూమినియం, అల్యూమినియం ఈజ్ రియాక్టివ్ దెన్ జింక్, జింక్ ఈజ్ రియాక్టివ్ దెన్ ఐరన్, ఐరన్ ఈజ్ రియాక్టివ్ దెన్ కాపర్. సో ఈ రియాక్టివిటీ సిరీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము. ఇంకా ఫర్దర్ గా చాలా డీటెయిల్ గా, ఇంకా మధ్యలో మెటల్స్, ఇంకా కొన్ని మెటల్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక ఫ్యూ మెటల్స్ ఎగ్జాంపుల్ గా రాశాను. అంటే సోడియం ఈజ్ హైలీ రియాక్టివ్ మెటల్. ఈ సోడియం, పొటాషియం, లిథియం దీస్ ఆర్ సెట్ టు బి ఆల్కలీ మెటల్స్ అండ్ దీస్ ఆర్ సెట్ టు బి సాఫ్ట్ మెటల్స్. దే ఆర్ హైలీ రియాక్టివ్. ఎంత హైగా రియాక్ట్ అయిపోతాయంటే when sodium reacts with oxygen present in the air it forms sodium oxide Na2O. ఒకసారి కెమికల్ రియాక్షన్ రాసేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియాక్షన్ అంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా లేదా. సో ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకుందాం. 4 sodium atoms react with oxygen to form 2 sodium oxide molecules. ఇప్పుడు చూడండి రియాక్షన్ బ్యాలెన్స్ అయింది కదా. ఇట్ ఈస్ సెట్ టు బి సోడియం ఆక్సైడ్. ఎవరికైనా ఫార్ములాస్ రాయడం రాకపోతే ఒకసారి మన 9th క్లాస్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా రాయాలి సోడియం ఆక్సైడ్. చూడండి ఎగ్జాంపుల్ చెప్దాము. ఎవరికైనా అర్థం కాకపోతే రాకపోతే ఇప్పుడైనా నేర్చుకోండి. జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, sodium oxide. So first write the symbols. Oxide means oxygen. Write their valencies. Next sodium valency 1, oxygen valency 2. So criss-cross చేయండి. valencies ని క్రిస్ క్రాస్ చేసి సబ్స్క్రిప్ట్ లో రాసాం అనుకోండి. అంటే Na కి 2, ఆక్సిజన్ కి 1. సో ఏమవుతుందంటే Na2O సోడియం ఆక్సైడ్ ఇలా రాయాలి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ పొటాషియం రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు సోడియం రియాక్ట్ అయింది ఇక్కడ. వెన్ పొటాషియం రియాక్ట్స్ ఇందులో చూద్దాం. సో ఇట్ ఫార్మ్స్ పొటాషియం ఆక్సైడ్. రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా లేదా? ఓకే చూద్దాం. రియాక్షన్ బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుందాం. కీపింగ్ 4 అండ్ ఇక్కడ 2. ఇప్పుడు చూడండి రియాక్షన్ బ్యాలెన్స్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. అంటే ఈ సోడియము పొటాషియము జస్ట్ ఏమి హీట్ చేయట్లేదు. అట్ రూమ్ టెంపరేచర్ దే విల్ రియాక్ట్. దే ఆర్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్. జస్ట్ ఇలా డబ్బాల నుంచి తీసి బయట పెట్టగానే వెంటనే రియాక్ట్ అయిపోయి సోడియం ఆక్సైడ్ అని పొటాషియం ఆక్సైడ్ అని ఫామ్ చేసేస్తాయి అనమాట. ఓకేనా, దీస్ ఆర్ సెట్ టు బి హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ పొటాషియం ఆక్సైడ్. ఓకే, సో ఇవి ఎంత త్వరగా రియాక్ట్ అయిపోతాయి అంటే త్వరగా ఎక్స్ప్లోడ్ అయిపోతాయి కూడా, పేలిపోతూ ఉంటాయి. సో ఈ ఎక్స్ప్లోజన్ ని తగ్గించడానికి, ఈ రియాక్టివిటీని డిక్రీజ్ చేయడానికి ఏం చేస్తూ ఉంటారంటే ఈ సోడియం ని, లిథియం ని, పొటాషియం ని, ఈ ఆల్కలీ మెటల్స్ ని కిరోసిన్ లో స్టోర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, సోడియం, పొటాషియం, లిథియం ఆర్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్. అంటే డబ్బాలో కిరోసిన్ పోసి ఆ కిరోసిన్ లో ఈ ఎలిమెంట్స్ ని పెడతారనమాట, ఈ మెటల్స్ ని పెడతారనమాట. స్టోర్డ్ ఇన్ కిరోసిన్. దీన్ని అవాయిడ్ చేయడానికి చాలా త్వరగా రియాక్ట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ అండ్ దీస్ ఫార్మ్డ్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్
basic in nature. They turned red litmus into blue. And next, గుర్తుపెట్టుకోండి, జనరల్ గా మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, అంటే వాటర్ లో సాల్యుబుల్ అవ్వు, కరగవు. Generally metal oxides are insoluble in water, కానీ ఈ ఫామ్ అయిన మెటల్ ఆక్సైడ్స్ దే ఆర్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది ఎక్సెప్షనల్ కేస్. కానీ ఇక్కడ ఫామ్ అయ్యాయి కదా సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, ఇవి ఏంటంటే వాటర్ లో సాల్యుబుల్ అయిపోయి ఏం ఫామ్ అవుతాయో చూద్దాం. చూడండి, వెన్ సోడియం ఆక్సైడ్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇట్ ఫార్మ్స్ ఆల్కలీ. ఆల్కలీ మీన్స్ ఏ బేస్ విచ్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ లెసన్ లో చదివే ఉంటారు. ఒక బేస్ వాటర్ లో డిజాల్వ్ అయితే ఫామ్ అయిన ఆక్సైడ్స్ ని, ఓకేనా, ఫామ్ అయిన దాన్ని ఏమంటారంటే ఆల్కలీ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ సెట్ టు బి సోడియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా లేదా? సో బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి ఒకసారి చూద్దాం. ఎప్పుడు చెక్ చేసుకోవాలి మనం, ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుందా లేదా. ఓకే, సో when sodium oxide reacts with water, okay, it forms 2 molecules of sodium hydroxide. చూడండి, ఇక్కడ 2 sodium atoms లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 sodium atoms. ఆక్సిజన్స్ ఎన్నో? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, సో టోటల్ 2. సో టోటల్ 2. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. సో ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్, ఎవరైనా రాయగలిగితే మీరు స్టేట్స్ కూడా రాయొచ్చు. సోడియం ఆక్సైడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సాలిడ్ స్టేట్, వాటర్ అంటే డెఫినెట్ గా లిక్విడ్ స్టేట్. ఇది వాటర్ లో డిజాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఇది యాక్వియస్ స్టేట్. రాయగలిగిన వాళ్ళు మాత్రం ఎగ్జామ్ లో రాయండి, లేదు గుర్తు పెట్టుకోవడం కష్టం అనుకుంటే మానేయండి. అంతేగాని దీనికి రాసి మార్క్స్ పోగొట్టుకోవద్దు. వాట్ యు కెన్ డూ, వాట్ యు ఆర్ ఏబుల్ టు డూ, అది మాత్రమే చేయండి. కానీ బేసిక్ ఈక్వేషన్ రాయడం మాత్రం అందరికీ రావాలి. ఓకే, చూడండి, ఈ ఫామ్ అయిన సోడియం హైడ్రాక్సైడ్ దిస్ ఇస్ సెట్ టు బి ఆల్కలీ. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, వెన్ పొటాషియం ఆక్సైడ్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందో లేదో. సో 2 potassium atoms here 2 hydrogens and 2 oxygens, here also 2 oxygen. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. నేమ్ రాయడం కూడా మర్చిపోద్దు, పొటాషియం హైడ్రాక్సైడ్. సో దిస్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్స్ ఆర్ సెట్ టు బి alkalis. Okay, NaOH and KOH are said to be alkalis. Alkalis ante a base that dissolves in water and produces OH minus ions. Okay, alkalis. గుర్తు పెట్టుకోండి, ఎవ్వరు మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ చూద్దాం, నెక్స్ట్ మెటల్ చూద్దాం. సోడియం చూసాము, ఇక్కడ చూడండి సోడియం చూసాము, పొటాషియం చూసాము. నెక్స్ట్ మెగ్నీషియం కూడా చూద్దాం. ఇక్కడ మనం మెగ్నీషియం కూడా రాసుకోవచ్చు. మెగ్నీషియం ఇది జనరల్ ఎగ్జాంపుల్ తెలుసా, ఇది మన డైలీ లైఫ్ లో చూసేది. బట్ మెగ్నీషియం రియాక్ట్ అవుతుంది ఆక్సిజన్ తో, కానీ సోడియం పొటాషియం అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వదు. సో దీన్ని ఏం చేయాలంటే దీన్ని హీట్ చేయాలన్నమాట. అంటే అవంటే బయటకు తీసి పెట్టగానే జస్ట్ గాల్లో ఉన్న ఆక్సిజన్ తోనే రియాక్ట్ అయిపోతాయి. ఏమి హీట్ చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఏవి సోడియం పొటాషియం, కానీ మెగ్నీషియం ఇట్ నీడ్స్ టు బి హీటెడ్. సో on heating what happens? It produces magnesium oxide. ఫామ్ అయ్యేది మెటల్ ఆక్సైడే. ఓకే, సో మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందో లేదో కూడా చూద్దాం. ఓకే, మెగ్నీషియం విచ్ ఇస్ ఇన్ సాలిడ్ స్టేట్, ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్. ఫామ్ అయిన మెగ్నీషియం ఆక్సైడ్ కూడా సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, ఈ మెగ్నీషియం ఆక్సైడ్ when it is dissolved in water. Okay, magnesium oxide when it is dissolved in water, it also produces hydroxide, alkali, MgOH twice. This is said to be magnesium hydroxide, but it is partially soluble. ఇవి వాటర్ లో కంప్లీట్ గా సాల్యుబుల్ అయిపోతాయి. ఈ సోడియం ఆక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది వాటర్ లో కంప్లీట్ గా సాల్యుబుల్ అయిపోతాయి, అంటే కరిగిపోతాయి. కానీ మెగ్నీషియం ఆక్సైడ్ వాటర్ లో కంప్లీట్ గా సాల్యుబుల్ అవ్వదు, పార్షియల్ గా. ఓకే, అంటే ఇన్కంప్లీట్లీ పార్షియల్లీ సాల్యుబుల్ అంటారు దాన్ని. పూర్తిగా కరగదనమాట, పార్షియల్లీ సాల్యుబుల్.
మీకు తెలుసా ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ రెగ్యులర్ యూజ్ లో ఎక్కడ వాడతామంటే యాంటాసిడ్ గా వాడతాం. ఎప్పుడైనా మీరు జెలుసిల్ లిక్విడ్ తాగారనుకోండి, ఆ డబ్బా మీద చూడండి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది, దాని నేమ్ ఉంటుంది, అందులో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఇట్ ఈస్ సెట్ టు బి యాంటాసిడ్ గా వాడతారనమాట, అంటే ఎసిడిటీ తగ్గడానికి మనకి జనరల్ యూజ్ లో. ఓకే, సో దిస్ ఈస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ ఇట్ ఈస్ పార్షియల్లీ సాల్యుబుల్. ఇక్కడ చూడండి, హీట్ చేస్తే మనకి మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది, ఇక్కడ మామూలుగా ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అలాగే ఈ మెగ్నీషియం ని జనరల్ గా ఎక్కడ యూస్ చేస్తామంటే మనం డైలీ లైఫ్ లో మనకి దివాళీ ఫెస్టివల్లో మతాబులు, నెక్స్ట్ అలాగే ఈ చిచ్చుబుడ్లు కాలుస్తారు కదా, అందులో ఉంటుంది మెగ్నీషియం. మీరు ఎప్పుడైనా చూస్తే వైట్ కలర్ సిల్వర్ ఫాయిల్ రేకులుగా ఉంటది కదా, అదే మెగ్నీషియం రిబ్బన్. ఆ మెగ్నీషియం రిబ్బన్ ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనం కాల్చే ఫైర్ క్రాకర్స్ లో యూజ్ చేస్తారనమాట. సో మనకి వైట్ డాజింగ్ లైట్ వస్తుంది కదా మతాబులు కాల్చినప్పుడు, చిచ్చుబుడ్లు కాల్చినప్పుడు. ఎందుకు ఆ వైట్ డాజింగ్ లైట్ అంటే మిరుగుట్లు కలిపే లైట్ అనమాట. ఆ లైట్ ఏంటి అంటే మెగ్నీషియం రిబ్బన్. ఓకే, డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసే మెగ్నీషియం రిబ్బన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే క్రాకర్స్ ప్రిపరేషన్ లో కూడా వాడుతూ ఉంటారు. అండ్ థర్డ్ కేటగిరీకి ఇక్కడ మెగ్నీషియం ని హీట్ చేస్తాం, మరి స్ట్రాంగ్ గా కాదు, ఒక మోస్తరుగా హీట్ చేస్తాం. నెక్స్ట్ అల్యూమినియం తీసుకుందాం. వెన్ కంపేర్డ్ విత్ మెగ్నీషియం, అల్యూమినియం అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వదంట. ఇట్ రిక్వైర్స్ మోర్ హీటింగ్, చాలా ఎక్కువసేపు హీట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. ఓకే, సో అల్యూమినియం వెన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అంటే వెన్ బర్న్ట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, కరెక్ట్ గా మాట్లాడుకుంటే ఆన్ హీటింగ్ what it forms means అల్యూమినియం ఆక్సైడ్. ఓకే, అల్యూమినియం ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి రియాక్షన్ బ్యాలెన్స్ అయిందో లేదో, బ్యాలెన్స్ అవ్వలేదు. సో ఇక నేను 2 పెట్టుకున్నాను అనుకోండి, 4 పెట్టాను అనుకోండి, రియాక్షన్ బ్యాలెన్స్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. ఇక్కడ 3 చూడండి, 4 అల్యూమినియం ఆటమ్స్ ఆన్ లెఫ్ట్ సైడ్, హియర్ ఆల్సో 2 into 2 4. నెక్స్ట్ 3 into 2 6 ఆక్సిజన్ ఆటమ్స్. సో ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. సో ఇట్ నేమ్ ఈస్ అల్యూమినియం ఆక్సైడ్. నేమ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అల్యూమినియం ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మనం స్టేట్స్ రాసుకున్నాం అనుకోండి, అల్యూమినియం సాలిడ్ స్టేట్ లోనే ఉంటుంది, ఎందుకంటే మెటల్స్ ఆర్ జనరల్లీ సాలిడ్ స్టేట్. ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్, ఫామ్ అయింది కూడా సాలిడ్ స్టేట్. కానీ ఇక్కడ చూడండి, ఈ ఫామ్ అయిన ఈ అల్యూమినియం ఆక్సైడ్ బేసిక్ నేచర్ ఉండదు. ఇట్ ఈస్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్. ఇట్ ఈస్ సెట్ టు బి. మనకి మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్ బేసిక్ ఆక్సైడ్స్. కానీ అల్యూమినియం ఆక్సైడ్ ఉంది కదా, ఇట్ ఈస్ ఇన్ విచ్ నేచర్ మీన్స్ ఆంఫోటెరిక్ నేచర్ అంటారు. ఆంఫోటెరిక్. వాట్ ఈస్ ఆంఫోటెరిక్? ఆంఫోటెరిక్ నేచర్ లేకపోతే ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే ఏంటంటే, ఆంఫోటెరిక్ మీన్స్ విచ్ బిహేవ్స్ యాజ్ బోత్ యాసిడ్ అండ్ బేస్. అంటే యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది, బేస్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. అంటే ఒకవేళ ఈ అల్యూమినియం ఆక్సైడ్ కనుక యాసిడ్ తో రియాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు బేస్ లా రియాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ అల్యూమినియం ఆక్సైడ్ బేస్ తో రియాక్ట్ అయింది అనుకోండి, ఇది యాసిడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? అల్యూమినియం ఆక్సైడ్ ఇస్ సెట్ టు బి ఆంఫోటెరిక్ ఇన్ నేచర్. ఆంఫోటెరిక్ మీన్స్ వాట్? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఆంఫోటెరిక్ మీన్స్ విచ్ బిహేవ్స్, which shows the nature of both acidic and basic, acidic as well as basic. అంటే బేస్ తో రియాక్ట్ అయితే యాసిడ్ లాగా, యాసిడ్ తో రియాక్ట్ అయితే బేస్ లాగా. దాన్ని ఏ నేచర్ అంటారంటే ఆంఫోటెరిక్ నేచర్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ రియాక్షన్స్ చూద్దాము, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ అల్యూమినియం ఆక్సైడ్ ఉంది. when it reacts with HCl means hydrochloric acid. HCl is in which nature? యాసిడ్ నేచర్ లో ఉంటుంది. యాసిడ్ కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్. రియాక్ట్ అయితే ఏమవుతుంది? అండ్ రిమెంబర్, when these amphoteric oxides or amphoteric substances reacts with acids or bases, what they forms means generally they forms salts and water.
ఓకేనా. ఏం ఫామ్ చేస్తుంది అంటే సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తుంది. సాల్ట్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోకండి, అందరు తినే సాల్ట్ ఒక్కటే, సోడియం క్లోరైడ్ ఒక్కటే మైండ్లో పెట్టుకుంటారు, కానీ కాదు. ఓకే, సాల్ట్ అంటే డెఫినెట్గా యానియాన్ క్యాటియాన్ ప్రెసెంట్ అయి ఉంటే దాన్ని సాల్ట్ అంటారు. ఓకే, ఒక పాజిటివ్ నేచర్ ఒక నెగిటివ్ నేచర్ కంపల్సరీగా ఉండాలి. ఒక పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్ ఉంటే దాన్ని సాల్ట్ అంటారు. ఓకే, సో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుందంటే అల్యూమినియం క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది అండ్ వాటర్. ఓకే, చూద్దాం ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా లేదా. ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వలేదు. ఇక్కడ 2 అల్యూమినియం ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 పెట్టి చూద్దాం. చూడండి 2 అల్యూమినియమ్స్, క్లోరిన్స్ 6 ఉన్నాయి, ఇక్కడ 6 హైడ్రోజన్స్ పెడదాం. ఇక్కడ చూడండి 3. ఇప్పుడు చూద్దాం ఈ రియాక్షన్ బ్యాలెన్స్ అయిందో లేదో. 2 అల్యూమినియమ్స్ 2 అల్యూమినియమ్స్, ఓకే, 3 ఆక్సిజన్స్ 3 ఇంటూ O అంటే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఆటమ్స్ ఉన్నాయి. 6 హైడ్రోజన్స్ 3 ఇంటూ 2 6 హైడ్రోజన్స్, 6 క్లోరిన్స్ 2 ఇంటూ 3 6 క్లోరిన్స్. ఓకే, ఎప్పుడు రియాక్షన్ రాసేటప్పుడు బ్యాలెన్స్ అవుతుందా లేదా మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి, లేకపోతే మార్క్స్ పోతాయి. అల్యూమినియం క్లోరైడ్, ఈ సాల్ట్ నేమ్ వచ్చేసి అల్యూమినియం క్లోరైడ్. ఓకే, సో అల్యూమినియం లాగా ఇంకొక మెటల్ కూడా యాంఫోటెరిక్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. ఆ మెటల్ ఏంటంటే జింక్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ జింక్. ఫస్ట్ చూద్దాం. జింక్ వెన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అంటే వెన్ బర్న్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వాట్ ఇట్ ఫార్మ్స్ మీన్స్ మెటల్ ఆక్సైడ్ ని ఫామ్ చేసింది. ఓకే, సో రియాక్షన్ బ్యాలెన్స్ అయ్యింది. మెటల్ ఆక్సైడ్, ఇట్స్ నేమ్ ఇస్ జింక్ ఆక్సైడ్. ఈ ఆరో మార్క్ మీద కూడా కంపల్సరీగా మీరు ఇండికేట్ చేయాలి ఆర్ బర్నింగ్. ఇది ఫ్రమ్ ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఎలా బర్న్ అవుతుంది ఏదైనా ఒక వస్తువు ఎలా కాలుతుందంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నట్టే. ఓకే, జింక్ ఆక్సైడ్. సో దిస్ ఫార్మ్డ్ జింక్ ఆక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ HCl, సేమ్ ఎగ్జాంపుల్. దీనికి ఇంకా బేస్తో కూడా నేను రియాక్షన్ రాయలేదు, కంగారు పడకండి. ఓకే, ఇట్ ఫార్మ్స్ జింక్ క్లోరైడ్ ZnCl2 ప్లస్ వాటర్, అంటే సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. సాల్ట్ ఏంటి, జింక్ క్లోరైడ్. చూడండి రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా, బ్యాలెన్స్ అవ్వలేదు. సో 2 పెడితే సరిపోద్ది అనుకుంటా కదా HCl ముందు. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. 1 జింక్, హియర్ ఆల్సో 1 జింక్, 2 హైడ్రోజన్స్ 2 క్లోరిన్స్ 1 ఆక్సిజన్. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయింది, ఇక్కడ సాల్ట్ అండ్ వాటర్. ఎప్పుడు యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఇది బేసిక్ ఆక్సైడ్గా రియాక్ట్ అవుతుంది. ఈ అల్యూమినియం ఆక్సైడ్, ఈ జింక్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు బేసిక్ ఆక్సైడ్గా పనిచేస్తాయి. అలాగే ఇప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ కనుక బేస్తో రియాక్ట్ అయితే, మనకు తెలిసిన మంచి బేస్ సోడియం హైడ్రాక్సైడ్. ఈ సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడ యూస్ చేస్తాం తెలుసా, సోప్స్. ఎందుకంటే దీనికి ఆ స్లిప్పరీ నేచర్ ఉంటుంది కదా, సోప్స్ అండ్ డిటర్జెంట్స్ ప్రిపరేషన్లో వాడతారు. ఇంకా చాలా యూజెస్ ఉంటాయి, రైట్. సో వన్ ఇట్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, వాట్ ఇట్ ఫార్మ్స్ మీన్స్ అగైన్ సాల్ట్ అండ్ వాటర్. ఏం ఫామ్ అవుతుంది అంటే చాలా జాగ్రత్తగా వినండి, సోడియం అల్యూమినేట్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది. సోడియం అల్యూమినేట్. ఓకే, దీని పేరు ముందు ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందో లేదో చూద్దామే. ఓకే, ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందో, ఇక్కడ 2 పెడితే బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, 2 పెడితే బ్యాలెన్స్ అయిపోయింది కదా. 2 అల్యూమినియమ్స్ 3 ఆక్సిజన్స్, హియర్ 3 ప్లస్ 2 5, ఇక్కడ 2 2s are 4 ప్లస్ 1 5, 2 సోడియమ్స్ 2 హైడ్రోజన్స్. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. చూడండి దీని నేమ్ వచ్చేసి సోడియం అల్యూమినేట్ అంటారు దీన్ని, సోడియం అల్యూమినేట్. ఓకే, చూడండి సాల్ట్ అండ్ వాటర్. సేమ్ రియాక్షన్ని మనం జింక్ ఆక్సైడ్తో, వాట్ హ్యాపెన్స్ వెన్ జింక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, మీరు గెస్ చేయొచ్చు. ఇక్కడ సోడియం అల్యూమినేట్ ఫామ్ అయింది, అంతే. సోడియం జింకేట్ ఫామ్ అవుతుంది, కానీ ఫామ్లో మారిపోద్ది చూసుకోండి. Na2ZnO2. ఓకేనా, NaZnO2 అని రాసేకండి, రాంగ్ అయిపోతుంది. ఓకే, Na2ZnO2 ప్లస్ వాటర్.
ఓకే, ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా అంటే ఇక 2 పెడితే బ్యాలెన్స్ అయిపోతుంది. మొత్తం 4 ఆక్సిజన్స్ ఉన్నాయా? సో 1 zinc here. Total 3 oxygens, 2 plus 1. ఇక్కడ 2 plus 1 balanced. 2 sodiums, 2 hydrogens, 2 here also 2 hydrogens. Equation balance అయింది. సో నేమ్ రాద్దాం చూడండి, sodium zincate. సోడియం జింకేట్. చూడండి రియాక్షన్స్ మారేటప్పుడు అన్ని ఎలా మారుతున్నాయో కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం అయిపోయింది, జింక్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఐరన్ సింబల్ Fe. ఐరన్ జనరల్ గా ఐరన్ గాల్లో పెట్టి మనం ఎన్ని రోజులు వదిలేసినా కూడా అలాగే కనిపిస్తుంది కదా, అవునా కదా? సో రియాక్షన్ లో ఏం పెద్ద చేంజ్ ఉండదు, బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ హీటింగ్. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఐరన్ డైరెక్ట్ గా ఆక్సిజన్ తో బర్న్ అవ్వదు. డైరెక్ట్ గా ఐరన్ సాలిడ్ మెటీరియల్ తీసుకుంటే అవ్వదు. సో ఏం చేస్తారంటే ఇక్కడ ఐరన్ ఫిల్లింగ్స్ ని తీసుకుంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఐరన్ ఫిల్లింగ్స్. వెన్ ఐరన్ ఫిల్లింగ్స్ అంటే పొడి అనమాట, ఇంకా చెప్పాలంటే గుండ అంటారు కదా, ఐరన్ ఫిల్లింగ్స్. సో వెన్ దీస్ ఐరన్ ఫిల్లింగ్స్ ఆర్ బర్న్డ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే హీటింగ్ ఆర్ బర్నింగ్, రైట్, ఇట్ ఫార్మ్స్ a compound known as ferroso-ferric oxide. Okay, ferroso-ferric oxide name చూడండి, ferroso-ferric oxide అంటే ఐరన్ ఇక్కడ 2 states లో ఉంటది అనమాట. ఇంకా దీన్ని ఇంకా మీరు ఇలా గుర్తుపెట్టుకోకపోతే ఇలా కూడా రాయొచ్చు, ఐరన్ 2,3 అంటే దీని 2 వ్యాలెన్సీ 3 వ్యాలెన్సీ కూడా చూపిస్తుంది. సో ఇట్ నేమ్ ఈస్ ఐరన్ 2,3 ఆక్సైడ్ అంటారు, లేకపోతే ఫెర్రోసోఫెరిక్ ఆక్సైడ్. ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా చూద్దాం. 2. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, చూడండి కంపేర్ చేస్తే when compared with అల్యూమినియం అండ్ జింక్, ఐరన్ ఈజ్ లెస్ రియాక్టివ్. ఓకే, మర్చిపోకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ రియాక్టివిటీ ఆర్డర్ రాసుకున్నాం కదా. ఫస్ట్ హైలీ రియాక్టివ్ సోడియం, నెక్స్ట్ పొటాషియం, నెక్స్ట్ మెగ్నీషియం, నెక్స్ట్ అల్యూమినియం, జింక్ అండ్ నెక్స్ట్ ఐరన్ అండ్ లాస్ట్ కాపర్ తో కూడా రియాక్షన్స్ చూద్దాం. కాపర్ ఐరన్ కన్నా కూడా టైం తీసుకుంటుంది. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ హీటింగ్ అండ్ లాట్ ఆఫ్ టైం. అంటే ఐరన్ అంత ఈజీగా, ఇంకా అంటే ఐరన్ తో కంపేర్ చేస్తే ఐరన్ అంత ఈజీగా బర్న్ అవ్వదు అనమాట. సో వెన్ ఇట్ హీటెడ్, so copper when it is heated with in presence of oxygen, what it forms means copper oxide, metal oxide. అన్ని మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, మెటల్ ఆక్సైడ్, ఇట్ నేమ్ ఇస్ కాపర్ ఆక్సైడ్. ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వలేదు, 2. నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీస్, రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్. ఓకే, చూడండి ఫస్ట్ మనం సోడియంతో చూసాము. ఇట్ ఫార్మ్స్ సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్. దీస్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్ and these are soluble in water and forms alkalis. Sodium and potassium forms alkalis అంటే sodium hydroxide, potassium hydroxide form అవుతాయి. And magnesium when burns in presence of oxygen, it forms magnesium oxide, a white powder, బూడిదలాగా ఉంటది అనమాట. ఓకే, అండ్ when it dissolves in water, it is partially soluble. కంప్లీట్ గా సాల్యుబుల్ అవ్వదు, పాక్షికంగా అంటారు తెలుగులో అయితే. పార్షియల్ గా సాల్యుబుల్ అవుతుంది. ఇట్ ఫార్మ్స్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి అల్యూమినియం. చూసారనుకోండి, అల్యూమినియం అండ్ జింక్ కూడా చూద్దాం. వెన్ దే ఆర్ బర్న్డ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సైడ్, దే ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్. దీస్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ amphoteric in nature, means which behaves as both basic and ఏసిడిక్. అంటే ఏసిడిక్ ఆక్సైడ్ గా బిహేవ్ చేస్తుంది, బేసిక్ ఆక్సైడ్ గా బిహేవ్ చేస్తుంది. అంటే ఈ అల్యూమినియం ఆక్సైడ్ యాసిడ్ తో రియాక్ట్ అయితేనేమో బేస్ లాగా రియాక్ట్ అవుతుంది. యాసిడ్ తో రియాక్షన్స్ చేస్తే ఇది బేస్ లా పనిచేస్తూ ఉంటుంది. బేస్ తో రియాక్ట్ అయితే యాసిడ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే జింక్ ఆక్సైడ్ కూడా. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఐరన్ ఆల్సో when burns in presence of oxygen, it forms ferroso-ferric oxide, లేకపోతే ఐరన్ 2,3 ఆక్సైడ్ అంటారు. అండ్ నెక్స్ట్ కాపర్ ఆల్సో when burnt in presence of oxygen, it forms copper oxide. So this is about the reaction of metals with oxygen in presence of air.
ఓకే, సో అండ్ నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.